ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి కోరదగినవో వాటి యందు మనస్సు ఉంచండి. యవనస్తులు, మీ జీవితాల్లో మీరు ప్రార్థనా పరులుగా ఉండాలా. మీ మీద దేవుడు అత్యధికమైన శ్రేష్టమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు, ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. మీరు ఉన్నతంగా మలచపడాలి. వాక్యాన్ని విని పెడచోన పెట్టడం కాదు, వాక్యానుసారంగా జీవిస్తూ ప్రార్థనా పరులుగా మీరు సిద్ధపడాలా. మీ ద్వారా ప్రపంచం అంతా కూడా సువార్త జ్వాలలు ప్రవహించాలా. అనేక మంది నశించిపోయే ఆత్మలు నిత్య జీవ వారసులుగా మార్చబడాలా. దేవునికి మహిమ కలుగును గాక. పనికొచ్చే వాళ్ళని మాదిరిగా ఉంచుకోండి. నీచులు కాదు మీకు మాదిరి. ఎవరిని చూస్తున్నారు ఈరోజు? ఎవరిని వెంబడిస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఎవరిని నువ్వు వెంబడిస్తున్నావు, ఎవరిని నువ్వు మాదిరిగా తీసుకున్నావు, వాళ్ళు ఎక్కడికి పోతే నువ్వు అక్కడికే పోతావు. నీకు ఈరోజు ఎవరు మాదిరిగా ఉన్నారో వారు నరకం వైపుకి నడిచే వాళ్ళైతే నో డౌట్ నువ్వు కూడా నరకానికే వెళ్ళబోతున్నావని అర్థం. కనుక ఎవరు మంచి మాదిరి? యేసయ్య మంచి మాదిరి. ఈ లోకంలో యేసయ్యనే మనము మాదిరిగా తీసుకొని నిత్య జీవానికి వారసులుగా, పరలోకపు వారసులుగా మనము మలచబడాలి, మార్చబడాలి. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకి చెరునుగాక.